హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. 1000 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. ఇలానే కొంచెం కంటిన్యూ సపోర్ట్ చేస్తారు అనుకుంటూ వీడియోస్ రెగ్యులర్గా తీస్తూ ఉంటాం, మంచి మంచి వీడియోస్. అండ్ ఈరోజు కొంచెం బాధాకర విషయం ఏంటంటే, ఒక మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ ఒక లెక్కేర్ కస్టమరు నాకెందుకో ఏడు పాగట్లేదు. ఆ టైంలో ఆమె చెప్తుంటే ఇంటికి ఇద్దరు పెద్ద మనుషులు, ఇద్దరు యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ అంట అనుకోకుండా కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఒక ప్లేస్లో 50,000 ఖర్చు అయింది. అక్కడ రిజల్ట్ లేదని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్ళినప్పుడు అక్కడ అసలు మనిషి ఉలుకులేదు పలుకులేదంట. దగ్గర 15 లక్షలు ఖర్చు పెట్టారంట. బట్ రిజల్ట్ మాత్రం ఏం కనిపిస్తలేదంట. మేబీ బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు అని చెప్పి ఆమె బాధపడుతుంది. ఎక్కినప్పుడు ఆమె మిస్టేక్లో డ్రాప్ పాయింట్ కూడా తప్పెట్టారు. మనం కూడా కొంచెం అన్ని రకాలుగా చూసుకోవాలి కదా, ప్రతిదీ పైసలతో రూపాయి ఉండదు. కాబట్టి ఆమె పెట్టిన డ్రాప్ పాయింట్ ఈఎస్ఐ హాస్పిటల్, బట్ వెళ్ళాల్సింది బంజారా హిల్స్. ఇక నేను ఈఎస్ఐ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమెకు దింపడం ఇష్టం లేక ఆమె కొంచెం అప్పటికే డిప్రెషన్లో ఉంది. ఫోన్లో మాట్లాడుతుంటున్నా కాబట్టి అప్పుడు విన్నప్పుడు అర్థమైంది, సరే మనం ఇంకెందుకులే అని చెప్పి అడ్రస్ చేంజ్ చేశాను. చేంజ్ అయింది. బిల్లు కూడా మనకు ఫేర్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ ఇంకా నేను ఏం పట్టించుకోలే, ఎందుకంటే ప్రతిదీ చెప్పాను కదా, నా పైసలతో రుణపడి ఉంటే సెంటిమెంట్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి కొంచెం నేను కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయా డైరెక్ట్. అక్కడ నుంచి మళ్ళీ ఏది మన ఈఎస్ఐ నుంచి అడ్రస్ చేంజ్ చేసుకొని బంజారా హిల్స్ కస్టమర్కి దింపేసి, అక్కడ దింపిన తర్వాత పేమెంట్ వచ్చిందని తీసుకున్నా. మరి మనం ఏమేమి డిమాండ్ చేద్దాం ఆ టైంలో. సారీ, అది బై మిస్టేక్. అక్కడ వచ్చినంత తీసుకునే అమౌంట్ తీసేసుకొని అక్కడ నుంచి మనకు కొంచెం ముందలి రాగానే ఒక డ్రాప్ వచ్చింది. మన ది గోల్కొండ హోటల్ ఉంది కదా, మాసాప్ ట్యాంక్లో, అక్కడ నుంచి మనకు తార్నాక వచ్చింది. 10 కిలోమీటర్లు 366 ఏం వచ్చింది. దింపేసిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నా. పాసిబుల్ అంటే ఇట్లా మాట్లాడుతున్నాను కాదు, కొంచెం ఇంట్లో అమ్మ నాన్నకు కొంచెం కేర్ చేసుకోండి. నాకు ఎలాగో ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మా అన్నలు చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మా నాన్నని. నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తా ఎవ్రీ మంత్. మా ఇప్పుడు అంతా ఇచ్చే సుమాత్రం నేను లేను. ఒక మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చానని చెప్పే కదా. ఒక్కొక్కటి పాసిబుల్ నేను ఈ ఇయర్ కల్లా అవి క్లోజ్ చేసుకొని అప్పు క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఏదైనా టూర్ ప్లాన్ చేసుకొని కొంచెం ఎక్కువ స్పెండ్ ఫ్యామిలీతో చేద్దాం అనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో. మీరు ఉన్న రోజులు ఇప్పుడు ఎట్లైనా ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి కొంచెం ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా, ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత సతాయించవో తెలియదు. బట్ మన కోపికతో పెంచలేరు వాళ్ళు కూడా. కొట్టో తిట్టో మనకు పెంచి ఇంత పెద్దగా చేశారు. వాళ్ళు కొంచెం భరించండి అన్న. నేను కూడా ఇవాళ ఇన్ని రోజులు కూడా వచ్చింది. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం చెప్పేటోళ్ళు ఉంటేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఇప్పుడు ఆమె చెప్పింది, నాకు అర్థమైంది సిచ్యువేషను. మా నాన్నకు సరే, మా నాన్న చేసిన మిస్టేక్లు చాలా ఉన్నాయి. మనం కూడా చిన్నప్పుడు చాలా చేసినాం. భరించాలి కాబట్టి భరిస్తున్నా. ఆయన నన్ను కూడా భరించారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను నా లైఫ్ ఎంత చెడిపోయినా ఏం చేసినా ఆయనకు కావాల్సింది డబ్బులు ఒకటే. కొడుకు ఎటుపోయిందని అన్నీ అవసరం లేదు. ఇక మీ ఫాదర్ అట్లా ఉన్నా కూడా కొంచెం భరించండి. ఇప్పుడు నేను కూడా భరిస్తున్నా. డబ్బు అని పాకులాడే నాణాలమ్మన్నారు. కొంచెం భరించండి. ఇక చేయాలి, మనకు కన్నది వాళ్ళే కాబట్టి మనం వాళ్ళకి ఎంతో కొంత చేస్తుండాలి కాబట్టి చేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరు పర్సనల్గా తీసుకోకుండా, ఇది నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసిన అంతే మించి ఏం లేదు. మీకు నచ్చితే పాటించండి, లేదు. బట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అసలు నిజంగా చెప్తున్నా లేదు. ఆ కస్టమర్ దింపితే కస్టమర్ తీసుకొచ్చేలోపు కూడా నాకు ఆలోచన ఎటువంటిదో కూడా అర్థం కాలేదు. ఈరోజు లేట్గా తీసిన, మళ్ళీ ఇదొకటి అట్లా అయిపోయింది. చూసుకోండి, కొంచెం ఫ్యామిలీకి టైం ఎక్కువ స్పెండ్ చేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళండి. లైఫ్లో మాత్రం అప్పు చేయకండి అన్న. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అందుకోసమే వీడియో తీస్తున్నా. అండ్ ఇక్కడ క్లియరెన్స్ కూడా ఎట్లా చేస్తున్నా చూపించడానికి వీడియో తీస్తున్నా. వేరే ఉద్దేశం కాదు. నాది అసలు కంటెంట్ అసలు ఇది కాదు. బట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫ్యూచర్లో నేను వేరే వీడియోస్కి మారిపోతాను. ఈ అప్పులు తీరిపోయిన తర్వాత ఇంకో సిరీస్ నా సొంతంగా నేను లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నా. ఆ గోల్ దిక్కు ప్రయాణిస్తా నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ ఇయర్ వరకు మ్యాథ్స్ క్లియర్ చేసుకుంటా. ఇన్ని రోజులు చెప్పాను కదా,
ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయిపోతే మనం చేసిన ఏదైతే మనం ఒక ఫీల్డ్ ఉంటామో ఆ ఫీల్డ్ వదిలేసి వేరే వేరే ఫీల్డ్కి వెళ్తాం. అది కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇప్పుడు నేను మళ్ళీ సెట్ బ్యాక్ అయినా. చూసారు మీరు ఆల్రెడీ 4 డేస్ నుంచి. నిన్న ఆయిల్ చేంజ్ వల్ల డిలే అయిపోయింది. ఈరోజు నాకు అసలు హెల్త్ బాగాలేకున్నా నేను డ్యూటీ తీశాను. మ్యాక్స్ అయితే ఇవాళ ఒక 3,000 చేద్దాం అనుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ అవ్వదు. 5,000 అనుకుంటాం కదా, ఈరోజు 3,000 చేద్దామని ఫిక్స్ అయినా. ఇంకోటి ఒకవేళ పాసిబుల్ ఉంటే ఎయిర్పోర్టు రేటు గురించి కూడా మీకు చూపిస్తాను. నైట్ ఇలా ఇస్తున్నాడు అని చెప్పి చూపిస్తా. ఓన్లీ నైట్ వెళ్తా, డైలీ వెళ్తే నైట్ వెళ్ళి ఒక ట్రిప్ తీసుకొస్తా చూద్దామని. ఎందుకంటే చాలామంది కొన్ని తక్కువ రేటు పెడతాం, కొన్ని ఎక్కువ రేటు పెడుతున్నారు. ఆ రియాలిటీ ఏందో చూద్దామని మీకు నైట్ ఎయిర్పోర్ట్ వెళ్తే, లేదంటే రేపు వెళ్తాను. చలో వీడియో అయితే నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. ఈరోజు మనం లేట్గా స్టార్ట్ అయినాం. లేట్గా అంటే 8:30కి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 120 కిలోమీటర్స్ తిరిగింది బండి. 120 కిలోమీటర్స్లో మనం ఒక 100 రూపాయలు తక్కువ 3,000 చేసాం. నాకు టైం టేబుల్ చేంజ్ చేసిన నుంచి అసలు ఏమో కుదిరేస్తలేదు. మార్నింగ్ టైం అయితే 3 o'clock ఇప్పుడు తీయలేను. మీరు చెప్పండి, ఇదే కంటిన్యూ చేయమంటారా? ఇప్పుడైతే బిల్లులు బాగానే ఉన్నాయి డే టైంలో కూడా. లేదు మార్నింగ్ 3 o'clock తీయమంటారా? మీ సజెషన్ చెప్పండి ఒకసారి. నేనైతే బాగానే చేసుకుంటున్నా ఇట్లా కూడా. ఏంటంటే కొంచెం ట్రాఫిక్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నా అనిపిస్తుంది. 3 o'clock ఏంటంటే కొంచెం రేట్ తక్కువ ఉన్న బుకింగ్ ఫాస్ట్గా అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మినిమం రేట్ వస్తుంది 20 రూపాయలు. అంతకని తక్కువ అయితే నేను వెళ్తాను. అదే మార్నింగ్ టైం అనుకోండి 18 కూడా వెళ్ళాయి. కాబట్టి మీరు చెప్పండి, 3 o'clock స్టార్ట్ కమ్మంటారా? లేదు హెల్త్ చేసుకుంటూ ఇట్లనే డ్రైవ్ చేసుకోమంటే ఇట్లనే చేసుకుంటా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 3,000 అయింది కాబట్టి ఒక సిఎన్జి పోతే 2,500 అయింది. ఇంకో 1,000 రూపాయల కోసం కష్టపడాలా? అది అవుతుందో కాదో కూడా డౌట్ అనిపిస్తుంది నాకు. 3,500 రోజు మిగిలాలని. ఒకవేళ అవ్వకపోతే మార్నింగ్ 3కి స్టార్ట్ చేస్తా. ఒకవేళ అయిందంటే ఈ టైం టేబుల్ సెట్ చేసుకుంటా దీన్ని. మేబీ ఈరోజు నైట్ 10 వరకు నడుపుదాం అనుకుంటున్నా. చూద్దాం, అంతా బాగుంటే 10 వరకు నడుస్తుంది, లేదంటే ముందే ఆపేస్తాను. ఈ ఒక్కరోజు నిన్న కొంచెం మూడ్ ఆఫ్ ఉండి అండ్ హెల్త్ బాగాలేదు, దానివల్ల కొంచెం డిలే నడుస్తుంది. ఇప్పుడు సిఎన్జి కోసం వెళ్తున్నా. 3 పాయింట్స్ ఒక పాయింట్స్ వెళ్ళిపోయింది. 2 పాయింట్లు సిఎన్జి ఉంది. ఒక 600 అట్లా పడుతుంది మనకు. 2,000 రన్లు మిగిలినట్టు. ఇంకా 1,300 కోసం కష్టపడాలా. 1,300 ప్లస్ సిఎన్జి అంటే 2,000 చేయాలి మనం. 2,000 చేస్తే మనకు అనుకున్న అమౌంట్ వచ్చేస్తుంది. చూద్దాం 2,000 అయితే కాదో. ఇంకా చెప్పండి, మీరు ఏమనుకుంటారు? వీడియో బాగుందా? ఇప్పటివరకు వచ్చిన వీడియోస్ లేవా అని చెప్తూ ఉండండి. కొంచెం కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి అన్న. మార్పు తీసుకొస్తానన్న వీడియోస్ చేంజ్ చేస్తూ ఉన్నా, ఇంకా చేంజ్ చేస్తా అవసరమైతే. మీ సపోర్ట్ కావాలి నాకు. సపోర్ట్ ఇవ్వండి. 100% మార్పులు తెస్తుంటా వీడియోలో. సిఎన్జి లేనప్పుడు ఇది ఒక దరిద్రం బంక్. ఏం బంక్ ఏమో, గ్యాస్ లేదంట. ఏం చెప్తాను చెప్పు వీళ్ళకు. ఎట్లా సిఎన్జి క్లోజ్, నో టెక్నికల్ ఇష్యూస్ అంట. ప్లాంట్ పెట్టుకొని పైప్ లైన్ టెక్నికల్ ఇష్యూ ఏంది అని నాకు అర్థం కాదు. ఎందుకు పెట్టుకుంటారు అసలు? అప్పుడు పెట్టుకోవద్దు కదా. మళ్ళీ ఏమంటే దీంట్లో ఇది పెట్టుకున్నారు, అదేమంటారు బంక్లో. తప్పులేదు, ఓకే, ఫ్యాకల్టీ పెట్టిళ్ళు తప్పులేదు. బట్ సిఎన్జి పెట్టుకున్నప్పుడు యాప్లో అన్న నోటిఫికేషన్ రావాలి. ఇంకోటి నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు ఏవైతే నవాగట్ యాప్ నడుస్తుందో, ప్రమోషన్ అయితే కాదన్న, ఆ యాప్ నడుస్తుందో, ఆ యాప్ వాళ్ళు కూడా మీరు ఏం చేయాలంటే, ఎవరైతే డీలర్లు ఉన్నారో డీలర్కి ఒక ఆప్షన్ ఇవ్వండి. ఏం ఆప్షన్ అంటే, నేనేమనుకుంటున్నా అంటే, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వస్తుంది, వైట్ పట్టించుకోకండి అది. ఏదైతే నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఏవైతే సిఎన్జి యాప్ ఉందో, నవాగట్ అని ఒక యాప్ చాలా మంది తెలుసు. ఆ యాప్లో ముఖ్యంగా రావాల్సిన చేంజ్ నేను అనుకుంటున్నా ఏంటంటే, చేంజ్ డీలర్లకు యాప్ లాగిన్ ఇవ్వాలి. డీలర్లకు కూడా అందరూ వాడాలి. వాడి ఒకవేళ ఈ యాప్ ఉందనుకోండి, ఆ యాప్లో సిఎన్జి అవైలబుల్ ఉందా లేదా. లైన్ అంటే ఓకే పెట్టలేము, అది పెద్ద టాస్క్ కాబట్టి పెట్టలేం. ఈ ఏదైతే మనకి ఇస్తున్నాడో సిఎన్జి బంక్లు ఉందని, ఆ బంక్ వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి. ఈ సిఎన్జి ఉంది లేదు, టైమింగ్స్ ఎలా పెట్టారో అలానే సిఎన్జి ఉంది లేదనుకుంటే ఆ బంక్ వాళ్ళు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని లేదని పెడితే మనకు కనిపించినట్టు పెట్టాలి. అయితే మనకు మైలేజ్ మిగులుతుంది, టైం మిగులుతుంది, అండ్ ఇంకో బంక్ వెళ్ళడానికి ఈజీ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇది ర్యాపిడో, మనం 2 ట్రిప్లు కొట్టాం.
598. ఓకే, ఓలా యా, ఇది వచ్చేసి 2287, అది వచ్చేసి 600, మొత్తం మీద 3000 అయింది, 100 రూపాయల లెక్క. ఓకే, రీడింగ్ వచ్చేసి స్టార్టింగ్ రీడింగ్ నుంచి అనుకుంటా మీకు 120 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, ఇంకొకటి జీరో చేసా, అది మనం ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత జీరో చేయలేకటి జీరో చేసా. 120 కిలోమీటర్స్ తిరిగింది. 2 పాయింట్స్ ఉంది. ప్రజెంట్ మనం చాయ్ దానికి అక్కడికి వెళ్దాం. టీ బాగుంటుంది, ఎప్పుడన్నా వస్తే టీ తాగండి. డే అండ్ నైట్ టీ చాట్ సెంటర్ ఉంటుంది, కనిపిస్తుందా లేదో మీకు చూపిస్తా. చాయ్ షాప్ ఉంది కదా, ఆడ బాగుంటుంది, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఓకే, ప్రజెంట్ నేను చాయ్ తాగేసి సిఎన్జికి వెళ్దాం. ఈరోజు తీయాలని లేదు, ఇంకో 2 కొట్టి షాప్ వేస్తా, మేబీ ఇంకో 1-2 రైట్ అంతే, ఇంకా నడపనిక బండి. ఓకే, బ్యాచులర్ రూమ్లో వంట చికెన్ చేస్తున్నాం మనం. ఫస్ట్ నుంచి చేద్దాం కూడా, షూటింగ్ టైం లేదు అండ్ ఛార్జింగ్ లేదు, మనం ఆయన అక్కడ షూట్ చేద్దాం. ఓకే, ఉల్లిపాయలు కలర్ మారాలా, యూట్యూబ్లో చూసినట్టు. ఇది చికెన్ కలుపుకున్నాం, ఇది వైట్గా అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ రెడ్ కలర్లో ఉంది. మనకేంటంటే కెమెరా లైట్ ఫోకస్ అట్లా కొడుతుంది చూడండి. ఇది బ్రైట్నెస్ తక్కువ ఉంది, ఇది రైట్, ఈ కలర్ చికెన్. ఇది బ్యాచులర్ రూమ్. అయ్యో, ఈ మనిషే స్పాన్సర్. రైబాబుడి ఫ్రిడ్జ్ ఏముంటుంది బ్యాచులర్ రూమ్లోకి, ఇట్లా నీకు అన్ని పాడైనవి ఉంటాయి. ఇది నాది, ఇది మా వాటరు. మళ్ళీ వచ్చేసినాం. చికెన్ గేమ్లో పెరిగేసినాం చికెన్లో, అందుకే కలర్ అట్లుంది. బ్యాచులర్ లేకుండా ఒక ప్యాకెట్లు ఏ ఉండవు నల్ల. ఇది వచ్చి మనం కారు ఏసీ, అది చెప్పన్నా బ్లాగ్. ఇది చికెన్ మన ఒరిజినల్ కలర్. మనం ఇంకా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం. ఇది బ్యాచులర్ కొంప ఎట్లా ఉంటుంది. ఓకే, మంట ఫుల్లో పెట్టుకోవాలి, ఇట్లా ఫుల్లో పెట్టుకోవాలి మంట. ఒక 5 minutes దాకా కలుపుకున్నాం మనం. చలో, రవి టేస్ట్ కూడా ఒకరి చూడుగా, ఫస్ట్ బంజానీ తెలుస్తామంట. సూప్లే ముట్టలేదు ఇలా, సూప్ లేదు, సూప్ అయితే కర్రీ ఖరాబ్ అయిపోతుంది.